అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీ యూనిక్. ఈరోజు మనం యమ్మీ అండ్ టేస్టీ శివరాత్రి స్పెషల్ స్వీట్ చూసేద్దాం ఫ్రెండ్స్. చూసేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పులో హాఫ్ కప్ వరకు బెల్లం తీసుకుంటున్నాను. గ్యాస్ పైన బౌల్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని అందులో వేసుకోవాలి. నెక్స్ట్ అంతే వాటర్ కూడా వేసుకొని బెల్లం కరిగే వరకు కరిగించుకోవాలి సిమ్లో ఉంచి. చూడండి, ఇలా గరిటెతోనే కలుపుతూ ఉండాలి బెల్లం మొత్తం కరిగే వరకు. చూడండి, బెల్లం హాఫ్ వరకు అయితే కరిగిపోయింది. ఇలా మొత్తం బెల్లం కరిగే వరకు కరిగించుకోవాలి. ఇక్కడ బెల్లం అయితే కరిగిపోయింది. ఇందులో ఫ్లేవర్ కోసం ఒక ఇలాచీ అయితే వేసుకున్నాను. ఇలాచీ కూడా వేసాక ఒక 1 మినిట్ వరకు అలా ఉంచి నెక్స్ట్ గ్యాస్ ఆఫ్ చేసి గ్యాస్ పై నుంచి పక్కన పెట్టుకోవాలి. బెల్లం పాకం రానవసరం లేదు, ఓన్లీ కరిగితే సరిపోతుంది. ఇలా పెట్టుకున్నాక నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని గ్యాస్ పైన పెట్టుకొని అందులో నెయ్యి కరిగాక అందులోకి జీడిపప్పు, కిస్మిస్ అవి వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు కావాలనిపిస్తే డ్రై ఫ్రూట్స్ బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఇలా వేగాక వీటన్నింటినీ తీసుకొని ఒక కప్పులో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఏ కప్పుతో అయితే మనం బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో అంతే గోధుమ పిండి కూడా తీసుకోవాలి. గోధుమ పిండి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా వేసుకున్నాక ఉండలు మంచిగా మిక్స్ చేసుకుంటూ గోధుమ పిండి వేగే వరకు వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. లేకపోతే పిండి కదా కొంచెం తొందరగా మాడుతుంది. సిమ్లో అయితే పర్ఫెక్ట్గా వేగుతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి పిండి మొత్తం వేగే వరకు కూడా. 5 మినిట్స్ లోపు అయితే పిండి మొత్తం వేగిపోతుంది త్వరగానే. చూడండి, నార్మల్గా కలర్ అయితే చేంజ్ అయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా బెల్లం కరిగించి పెట్టుకున్నాం కదా, అది వడపోసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేస్తూ మిక్స్ చేయడం వల్ల పిండిలో ఉండలు లేకుండా కలపవచ్చు. ఇలా పిండిని ఉండలు లేకుండా బెల్లం వాటర్ కొంచెం కొంచెం వేస్తూ ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ కొంచెం కొంచెం యాడ్ చేసి ఇలా కలుపుకోవాలి. ప్యాన్ నుంచి పిండి వేరైతే మనకి పిండి ఆల్మోస్ట్ ఉడికినట్టే. చూడండి, పిండి ఇక్కడ మొత్తం ఉండలు లేకుండా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ప్యాన్ నుంచి కూడా పిండి వేరవుతుంది కదా స్వీట్. ఇప్పుడు ఇందులోకి కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ అలా కలుపుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, యమ్మీ అండ్ టేస్టీ శివరాత్రి స్పెషల్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్.